గోల్డ్, సిల్వర్ ఏంటి? దాని పరిస్థితి ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే అది చెప్పడం చాలా కష్టం అండి. ట్రంప్ గారు పవర్లో ఉన్నంతకాలం మనం ఏం జరుగుతుందో ఏం చెప్పాలో కూడా తెలియదు. ఎందుకంటే ఎవ్రీ డే ఒక సంచలన వార్త. అసలు గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది అనేది వీడియోలో చూద్దాం. మొదటి నుంచి చివరి దాకా చూడండి మీరు. ఏంటంటే గోల్డ్ లేడీస్ వస్తుంది. పసుపు పచ్చదనం, పసిడి, ఇవన్నీ. పసుపు అనగానే మనకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే గోల్డ్ మనకి 1990s ₹4,000 ఉండేది 24 క్యారెట్. అదే వస్తువు 2010, 11, 12లో 28,000 అయింది పర్ 10 grams. కరోనా టైంలో 55,000 అయింది. అదే ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి దాదాపు 70-80% పెరిగింది. అంటే ఎందుకు పెరుగుతుందంటే కన్జంప్షన్. ఇంతకుముందు గోల్డ్ని ఆర్నమెంట్ కోసం చూసుకునేవారు, కానీ ఇప్పుడు గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? పెట్టుబడి కింద చేస్తారు. స్టాక్ మార్కెట్ అనేది ఇటు వేరియబుల్ ఉంది. అదే రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లోగా ఉంది. బట్ గోల్డ్ మార్కెట్ మొత్తం స్టేబుల్గా అయిపోయింది. బాగా ఈ లాస్ట్ 50 years ఇంత ఇంక్రీజ్ ఎప్పుడు నేను చూడలేదు. ఓకే. సో కమింగ్ టు సిల్వర్. సిల్వర్ ఏంటి? సిల్వర్ ఎందుకు పెరుగుతుందంటే సిల్వర్ అంతకుముందు పూజ సామాన్లు వాడుకునేవాళ్ళం మనం దేవుడి గదిలో. ఇప్పుడు సిల్వర్ని ఇండస్ట్రీలో వాడుతున్నారు. ఇండస్ట్రీ అంటే కన్జంప్షన్ పెరిగింది. వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ విల్ ఇంక్రీజ్. వెన్ డిమాండ్ ఈజ్ లెస్ అండ్ సప్లై ఈజ్ మోర్, రేట్ విల్ డిక్రీజ్. లా ఆఫ్ అట్రాక్షన్ నీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. సో గోల్డ్ రేట్ పెరగడానికి కారణాలు ఏంటి? ఒకటి ఏంటంటే బేసిక్గా యుద్ధాలు అవుతున్నాయి మార్కెట్లో. తర్వాత గ్లోబల్ సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి కూడా పరిస్థితులు మారుతున్నాయి. ట్రంప్ గారు తారీఫ్ పెట్టేశారు. తారీఫ్ అంటే ట్యాక్స్ మామూలు 5% 50%. ఒకప్పుడు 3-4 months బ్యాక్ చైనా మీద వేశారు. చైనా కాంపిటీటర్ అవుతుంది కాబట్టి. అయినప్పుడు వాళ్ళు ఏం చేశారు? 10%, 20% అట్లా వేశారు. మనకేం చేశారంటే ఇండియాని ఎట్లా ట్రబుల్ చేయాలి అనేది చూసుకుంటే కనుక ఇండియాకి 25% వేసి తర్వాత 50%, వీలైతే 100% కూడా వేస్తానంటారు.